హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. మళ్ళీ మన సిసిఈ ఒక చక్కటి అవకాశాన్ని స్టూడెంట్స్ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది దేనికి సంబంధించిన నోటిఫికేషను, అసలుకి ఈ నోటిఫికేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేయటం వలన మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి అనే దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీ అందరికీ ఈ లోగో కనిపించిన వెంటనే మీకే ఇప్పుడు ఒక అవగాహన వచ్చిందని నేను ఊహిస్తున్నాను. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి హెచ్పిసిఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేట్ లిమిటెడ్ అంటే ఇది 1974 సంవత్సరంలో స్థాపించబడి మహారత్నగా గుర్తించబడినటువంటి ఒక చక్కటి ఆయిల్ రిఫైనరీ యూనిట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను. అయితే ఈ నోటిఫికేషన్లో ఏ ఏ విద్యార్థులు మనకి అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, ఓకే, సో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకొని మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి 1 జూన్ నుంచే, ఓకేనా, ఈ మంత్ 1 జూన్ నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఓకే, అయితే ఈ అప్లికేషన్ వచ్చేసరికి మోస్ట్లీ హెచ్పిసిఎల్కి సంబంధించి 2 కేటగిరీస్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఏమో ఫ్రెషర్స్కి అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఏమో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మనకి 2 కేటగిరీస్లో ఈ నోటిఫికేషన్ అనేది స్ప్లిట్ చేయబడింది. అయితే ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవటానికి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఈ అప్లికేషన్ ఈ జాబ్కి అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 30 అండి. ఓకేనా, ఈ మంత్ 30వ తారీఖు లోపు మనము ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఏనండి. మనం ఎక్కడా కూడా ఆఫ్లైన్లో త్రూ పోస్టల్ ద్వారా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాము, మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అయితే ఫ్రెషర్స్కి మాత్రం ఈ మంత్ 30 మాత్రం లాస్ట్ డేట్ అని చెప్పారు. దాంతోపాటు ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ 15th లోపు అంటే 15th జూలై లోపు అప్లై చేయాలని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనండి, అయితే మరి వీటికి సంబంధించి ఏ పోస్టులు వచ్చాయి, ఏ కేటగిరీకి వచ్చాయి, వాళ్ళ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ఇక్కడ మనం గమనిస్తే చూడండి నాన్న, సో ఫస్ట్ మనము ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నామో చెప్పాం కదా, హెచ్పిసిఎల్కి సంబంధించి మనకి 2 కేటగిరీస్లో రావడం జరిగింది, స్ప్లిట్ చేయడం జరిగింది. ఒకటేమో ఫ్రెషర్స్, రెండోది ఎక్స్పీరియన్స్డ్. అందులో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెషర్స్ అంటే ఎవరండి అంటే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు అనమాట. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి అనౌన్స్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ప్రకారం సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అండి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పొజిషన్స్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏంటండి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ పొజిషన్స్. సో ఈ పొజిషన్స్కి వచ్చేసరికి వాళ్ళ పే స్కేల్స్ అనేవి 30,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి, ఓకే, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ని బట్టి ఆల్మోస్ట్ 1,20,000 రూపాయలు పర్ మంత్ డ్రా చేసే అవకాశం ఉందండి. ఓకే, అయితే ఈ పోస్ట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయా అంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ యొక్క ఏజ్, ఓకేనా, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉండాలండి, మ్యాక్సిమం ఏజ్ 25 years. దీని తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అని ఉంటాయి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా నేను మీ ముందుకి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలుకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే పొజిషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఏ విద్యార్థులైతే 3 సంవత్సరాలు ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, అంటే 3 సంవత్సరాలు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే పొజిషన్ అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. ఓకేనండి, అంటే జనరల్ డిగ్రీ అయి ఉండొచ్చు, ఓకేనా, లేదు స్పెషల్ కేటగిరీ ఆఫ్ డిగ్రీస్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీ గ్రాడ్యుయేషన్ కనుక
3 ఇయర్స్ కనుక ఉండుంటే సో మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. దాంతోపాటు జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఓకేనండి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ మెకానికల్, ఓకేనండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ మెకానికల్. మీరు గనక జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి అప్లై చేయాలి అని అంటే కంపల్సరిగా మీరు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే, అంటే పాలిటెక్నిక్ అండి, 3 ఇయర్స్ పాలిటెక్నిక్ చదివారు కదా మీరందరూ. సో ఎవరైతే 3 ఇయర్స్ పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీరింగ్ లో, వాళ్ళందరూ కూడా మనము జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు. మరి ఈ పొజిషన్ యొక్క పే స్కేల్స్ ఎలా ఉంటాయండి అంటే, మీరు కూడా బిగినింగ్ లో స్టార్టింగ్ లో 30,000 రూపాయల నుంచి మొదలనుకొని మీకు ఎక్స్పీరియన్స్ పొజిషన్ మారుతున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ 1,20,000 రూపాయలకు డ్రా చేస్తారు. మరి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ సివిల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 50 వేకెన్సీస్ ఉన్నాయండి. 50 వేకెన్సీస్ ఉన్నాయి. మీ యొక్క ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 25 ఇయర్స్, ఓకేనా. మాక్సిమం ఏజ్ ఎంతనండి 25 ఇయర్స్ ప్లస్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, రైట్. అదే విధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఎవరైతే పాలిటెక్నిక్, ఎవరైతే డిప్లొమా 3 ఇయర్స్ మెకానికల్ బ్రాంచ్ కంప్లీట్ చేస్తున్నారో, ఏ విద్యార్థులైతే 3 సంవత్సరాలు మెకానికల్ పాలిటెక్నిక్ డిప్లొమా మెకానికల్, ఓకే, 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కి అర్హులండి. సో మీరు స్టార్టింగ్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే సివిల్ వాళ్ళు ఎంతైతే డ్రా చేశారో మీరు కూడా బిగినింగ్ లో 30,000 నుంచి మొదలుకొని ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ 1,20,000 వరకు డ్రా చేస్తారండి, ఓకే. సో మీకు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి. మీ యొక్క ఏజ్ క్రైటీరియా ఎంతండి 25 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ గా పెట్టారు. సో దీని ప్రకారంగా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టి మారుతుంది. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఉండాలండి, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, రైటా. దాని తర్వాత వచ్చిన పొజిషన్ ఏంటంటే అనౌన్స్ చేసిన పొజిషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ క్వాలిటీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్. సో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయన్నా 19 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 19 పొజిషన్ మాక్సిమం ఏజ్ క్రైటీరియా ఎంతండి 25 ఇయర్స్ ఉండాలి. 25 ఇయర్స్ ప్లస్ దాని ప్రకారంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఈ పొజిషన్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా క్యాండిడేట్ అనే అతను మనకి కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలండి, బిఎస్సి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కెమిస్ట్రీ, ఓకేనా. ఎవరైతే ఈ డిగ్రీని కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ క్వాలిటీ కంట్రోల్ కి ఎలిజిబుల్ అవుతారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ అండి ఇంజనీర్ పొజిషన్స్. ఏంటండి ఇంజనీర్ పొజిషన్స్. సో ఇంజనీర్ పొజిషన్స్ కి వచ్చేసరికి ఏ విద్యార్థులైతే మనకి బీటెక్ ఆర్ బిఈ అలైటెడ్ బ్రాంచెస్ అండి, ఓకేనా. బిఈ అలైడ్ బ్రాంచెస్ అంటే దాని యొక్క సబ్ బ్రాంచెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆ బ్రాంచెస్ ని 4 ఇయర్స్ బీటెక్, ఓకే, ఆర్ బిఈ అలైడ్ బ్రాంచెస్ కూడా కంప్లీట్ చేసినా కూడా ఈ పొజిషన్ అప్లై చేయడానికి మీరు అర్హులే, రైట్ అండి. సో అయితే బీటెక్ ఏ బ్రాంచెస్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి అండ్ కెమికల్ ఇంజనీర్స్ కి. సో ఈ 4 బ్రాంచెస్ ఏమేంటండి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ కెమికల్ ఇంజనీర్స్. సో ఈ 4 బ్రాంచెస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంజనీర్ పొజిషన్స్ కి అర్హులు అవుతారు, ఓకేనా. సో మీరు గనక క్వాలిఫై అయినట్లయితే ఇందులో మీకు వచ్చేసరికి స్టార్టింగ్ పే స్కేల్ ఎంత ఉంటుంది అంటేనండి 50,000 పర్ మంత్. బిగినింగ్ లో మీరు నుండి మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ 1,60,000 రూపాయలు మీరు డ్రా చేస్తారు, రైట్ అండి. మరి ఈ పొజిషన్స్కి వచ్చేసరికి మెకానికల్ వాళ్ళకైతేనేమో 98 వేకెన్సీస్ ఉంటాయండి. ఇందులో మెకానికల్ అంటే ఇంజనీర్ పొజిషన్ మెకానికల్ కనుక అయితే మీకున్న అనౌన్స్ చేసిన పొజిషన్స్ ఎన్నాను 98 పొజిషన్స్. అదే మీరు కనుక బీటెక్ ఎలక్ట్రికల్ వాళ్ళు అయి ఉన్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించిన పొజిషన్స్ వచ్చేసరికి ఎన్ని పొజిషన్స్ అండి 35 వేకెన్సీస్. అదే సివిల్ అయితే 16 వేకెన్సీస్. అదే మీరు కెమికల్ అయితే 26 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి 27 అండి మ్యాక్సిమం ఏజ్,
దాని తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టి మీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఇంజనీర్ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలి అంటే మీరు కంపల్సరిగా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. 4 years బీటెక్ ఆర్ దాని యొక్క అలైడ్ బ్రాంచెస్ ఉంటాయండి. సో అవి కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ ఇంజనీర్ పొజిషన్కి అప్లై చేయడానికి అర్హులవుతారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ అండి. సో చార్టెడ్ అకౌంట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఎవరైతే చార్టెడ్ అకౌంటింగ్ కంప్లీట్ చేశారో ప్లస్ చార్టెడ్ అకౌంట్తో పాటు ఏదన్నా గ్రాడ్యుయేషన్ అంటే 3 years గ్రాడ్యుయేషన్ ఉండాలి. 3 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఈ చార్టెడ్ అకౌంట్ అనే పొజిషన్కి అర్హులవుతారు. వాళ్ళ యొక్క పే స్కేల్ చూస్తే 50,000 నుంచి 1,60,000 రూపాయలు మీరు ఎక్స్పీరియన్స్ తర్వాత డ్రా చేస్తారండి. రైట్? మీకున్న వేకెన్సీస్ వచ్చేసరికి 24 వేకెన్సీస్ ఉన్నాయి. మీకున్న ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి అండి 27 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్. దీని తర్వాత మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. సో డోంట్ వరీ, డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దాని కమింగ్ టు ద నెక్స్ట్ పొజిషన్ ఆఫీసర్, హెచ్ఆర్. ఓకేనా? హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్. ఆ పొజిషన్స్కి మీరు కనుక అప్లై చేసుకోవాలి అంటే కంపల్సరిగా మీరు ఎంబీఏ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 2 years కంప్లీట్ చేసి ఉండాలి మీరు. అలా కంప్లీట్ చేస్తున్నట్లయితే మీరు ఆఫీసర్ పొజిషన్కి అర్హులవుతారు. రైటా? సో వాళ్ళకి గనక పే స్కేల్స్ చూస్తే మీకు స్టార్టింగ్లో 50,000 రూపాయల నుంచి దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ జత అవుతున్న కొద్దీ 1,60,000 రూపాయలు మీరు డ్రా చేస్తారు. సో మీకున్న వేకెన్సీస్ వచ్చేసరికి 6 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మళ్ళీ ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి మీకున్న మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అండి? 27 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. దీంతోటి పాటు ఓకేనా, దీంతోటి పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పొజిషన్ ఆఫీసర్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి. సో ఆఫీసర్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే మీరు కంపల్సరిగా ఇంజనీరింగ్ డిగ్రీ, మీరు ఎంతమంది అయితే ఇంజనీరింగ్ డిగ్రీ 3 years కంప్లీట్ చేసి ఉంటారో దాంతో పాటు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2 years కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఆఫీసర్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డొమైన్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ పొజిషన్కి అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఈ పొజిషన్లో గనక ఉంటే ఈ పొజిషన్కి ఇచ్చే పే స్కేల్ ఎంత అండి అంటే 50,000 రూపాయలు బిగినింగ్లో ఉంటుంది. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ జత ఉన్నకుతున్న కొద్దీ 1,60,000 రూపాయలు ఉంటుందండి. ఓకే? మీకున్న వేకెన్సీ వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది ఉంది. రైటా? సో ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి అండి మీకు 27 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్. దాని తర్వాత మీకు డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. సో ఈ పొజిషన్స్ మొత్తం కూడా ఎవరికండి? ఇట్స్ ఎ ఫ్రెషర్స్. ఎవరైతే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటున్నారో అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ మీకు ఈ శాలరీస్ అనేవి వస్తాయి. రైటా? సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే హెచ్పిసిఎల్ నుంచి వచ్చినటువంటి చాలా అద్భుతమైన అవకాశం అండి. దాంతో పాటు మీ అందరూ కూడా ఫ్రెషర్స్ అయి ఉంటే సరిపోతుంది. ఇందులో మీకు ఎనీ డిగ్రీ మీకు పొజిషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు టెక్నికల్ అంటే పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేస్తే మీకు అవకాశాలు ఉన్నాయి. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అండ్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు గమనిస్తే యూజీ, పీజీ, జనరల్ డిగ్రీ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకనే ఈ చక్కటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు ఫ్రెషర్స్ అయిపోయింది కదా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏ ఫీల్డ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్లో మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అండి. సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఆఫీసర్ కానీ ఆఫీసర్ పొజిషన్స్, ఈ పొజిషన్స్కి మనకి ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్. సో మీరు ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరిగా పీజీ ఇన్ హిందీ ఆర్ మినిమం ఫుల్ టైమ్ ఆఫ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ఇంగ్లీష్ గమనించాలండి. మీరు ఈ ఫీల్డ్లో కనుక ప్రొఫెషన్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంత కూడా ఎంత ఎక్స్పీరియన్స్ అండి? 3 to 6 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ పొజిషన్కి అర్హులవుతారు. రైటా? సో దాంతోపాటు లా ఆఫీసరు, దాంతోపాటు సేఫ్టీ ఆఫీసర్, దాంతోపాటు
సో సేఫ్టీ ఆఫీసర్ ఇన్ తమిళనాడు అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే పర్టికులర్గా ఎక్కడైతే ఏ సిటీలో అయితే వాళ్ళకి సేఫ్టీ ఆఫీసర్ అనే పొజిషన్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ స్టేట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఒకటి, తమిళనాడు ఒకటి, దాంతోపాటు ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి ఆ సేఫ్టీ ఆఫీసర్ వింగ్ కావాలో వాటికి సంబంధించినటువంటి అవకాశాలని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కండి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ దాంతోపాటు చూస్తే మీరు గమనిస్తే సీనియర్ ఆఫీసర్ ఇన్ సేల్స్, సీనియర్ ఆఫీసర్ ఇన్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్. సో ఈ విధంగా డిఫరెంట్ పొజిషన్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అండి. ఇదంతా కూడా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, రైట్. సో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి. ఒకసారి అది మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో గమనిస్తే మీకు ఇంకొంచెం డీటెయిలింగ్గా మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ పెట్రోకెమికల్స్, ఓకేనా. పెట్రోకెమికల్స్ ఇవి కూడా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ అండి. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మేనేజర్ ఇన్ టెక్నికల్, మేనేజర్ ఇన్ సేల్స్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్. సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా దెర్ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అనే దాని గురించి కూడా మనకి డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ మనం కనుక గమనిస్తే సేమ్ అదేవిధంగా పెట్రోకెమికల్లోనే సబ్ డిపార్ట్మెంట్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అని అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అని అండ్ డిప్యూటీ మేనేజర్ ఇన్ ద బిజినెస్ డెవలప్మెంట్ అని. సో ఈ విధంగా ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొజిషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్కి తగిన విధంగా మీకు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది అదేది ఒకసారి మీరు ఇంకొంచెం డీటెయిలింగ్గా కనుక నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే మీరు ఇంకొంచెం దాని గురించి వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు ద సెలక్షన్ మెథడాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మీరందరూ కూడా ముందుగా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ చూసాం కదా. సో ఫ్రెషర్స్లోకి వచ్చేసరికి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, దాంతోపాటు జూనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, దాంతోపాటు మనకి ఇంజనీర్ పొజిషన్స్ ఉన్నాయి కదా. సో ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొజిషన్స్కి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి గమనిస్తే చూడండి అన్న, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఉన్నారు అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు అండ్ ఇంజనీర్ పొజిషన్స్ ఉన్నాయి, దాంతోపాటు చార్టెడ్ అకౌంట్స్ అండ్ ఆఫీసర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఆఫీసర్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ లా ఆఫీసర్స్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్. సో వీటికి మాత్రం సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది అన్న, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఫేజ్ 1లో ఏముంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీరు గమనిస్తే ఒక్కటే ఎగ్జామ్ ఉంటుంది, దెర్ ఈజ్ నో ప్రిలిమ్స్ నో మెయిన్స్. ప్రిలిమ్స్ మెయిన్స్ అట్లా ఏం సెగ్రిగేషన్స్ ఉండవండి. సో ఒక్కటే ఎగ్జామ్ ఉంటుంది అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యేది ఆ ఎగ్జామ్తోనే, రైట్. సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోతే గ్రూప్ టాస్క్ ఇస్తారండి. సో గ్రూప్ టాస్క్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో ఏదైనా కానీ ఒక అంశాన్ని ఇస్తారు, ఆ అంశం గురించి వివరించమని చెప్తారు, ఓకేనా. సో అంటే ఏంటంటే హౌ కెన్ యూ మేనేజ్ ద పీపుల్, అంటే మీరు ఒక టీంని కానీ ఒక పీపుల్ని కానీ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఓకేనా. మీరు ఏదన్నా ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి ఎలా వివరించగలుగుతున్నారు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనే దాని గురించి ఒక అనాలిసిస్ కోసం ఈ గ్రూప్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందండి, ఓకేనా. సో మీరు ఆ డిగ్రీ అనేది ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఎక్కడ కంప్లీట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎలాగా. సో ఈ విధంగా కొన్ని వివరణాత్మకమైన కోసం డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అనేది ఉంటుంది, రైట్. ఆ డాక్యుమెంట్స్ అప్లోడింగ్లోనే మీ ఏజ్ని చూస్తారు, దాంతోపాటుగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ చూస్తారు, రైట్. సో ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్లో జరుగుతాయి. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి, ఓకేనా. సో మీరు ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది అనే దాని గురించి అన్న ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదు మీ యొక్క ఎబిలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుందండి.
దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఇది ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి అప్లై చేశారో, ఎవరైతే ఈ విధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయి చూసారా నాన్న, సో ఈ విధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేశారో అందులో కూడా సివిల్ మెకానికల్ కేటగిరీ వాళ్ళు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ మెకానికల్, ఈ పొజిషన్, ఈ 2 పొజిషన్లకు మాత్రమే మనకి ఏముంటుందన్న ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా లా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసారా, సో లా ఆఫీసర్స్ ఉన్నారు కదా, సో ఈ లా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకొక టెస్ట్ ఉంటుంది, దాన్ని మార్ట్ కోడ్ టెస్ట్ అని చెప్తాము. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి, ఏంటంటే అది ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ని బట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, రైటా. సో మనకి ఏదైతే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్కి తగిన విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి, ఈ ప్రాసెస్లో, ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏ రౌండ్లో అయినా కానీ మీరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, లేదు గ్రూప్ టాస్క్లో అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, లేదు పర్సనల్ ఇంటర్వ్యూలో అయినా ఎలిమినేట్ అవ్వచ్చు. అర్థమవుతుందన్న. సో అందుకని అంటే మనకి జనరల్గా ఫైనల్ రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడండి. సో టాస్క్ బై టాస్క్, అంటే టాస్క్ బై టాస్క్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఏ టాస్క్లో అయినా కానీ మీ పర్ఫార్మెన్స్ కనుక అప్ టు మార్క్ లేకపోతే మీరు ఏ టాస్క్లో అయినా కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్, అంటే నాట్ అప్ టు ద ఫైనల్ స్టేజ్. అది నేను చెప్పాలనుకున్నటువంటి కంక్లూజన్ పాయింట్. అంటే ప్రతి టాస్క్లో కూడా మీ సెల్ఫ్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్, వెరీ గుడ్. దాని తర్వాత అదర్ పొజిషన్స్కి వచ్చేసరికి సో అంటే ఎక్స్పీరియన్స్డ్ అండి. సో వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్డ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టెస్ట్లు అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ మనం గమనించినట్లయితే ఏజ్ లిమిట్ చెప్పాం కదా. సో బిగినింగ్లోనే మీకు డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాన్న ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితేనేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే రైటా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ అంటే మీరు ఏదో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పొజిషన్ తీసుకోండి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పొజిషన్కి 25 years మ్యాక్సిమం ఏజ్ పెట్టాడు కదా. సో మీరు కనుక ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 25 + 5 అంటే 30 years ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. క్లియరా. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్. అదే మీరు కనుక ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ కనుక అయినట్లయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సేమ్ 25 + 3. అదే కనుక మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అయ్యుండి మీరు పీడబ్ల్యూబిడి అయితే మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎంత 25 + 10. అదేవిధంగా మీరు ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అయ్యి సో పీడబ్ల్యూడి అండర్ ద పీడబ్ల్యూడి అయి ఉంటే మీకు 13 years ఉంటుంది, రైట్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయ్యుండి పీడబ్ల్యూడి అయినట్లయితే తనకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే గతంలో సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళు కనుక అప్లై చేసినట్లయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసే పొజిషన్ బట్టి. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి అవకాశాలు. చెప్పాం కదా ప్రతి స్టేజ్ కూడా ఎలిమినేటెడే. అందులో డాక్యుమెంటల్ వెరిఫికేషన్ స్టేజ్ కూడా ఉంది, గమనించాలి. ఒకవేళ మీరు కనుక అప్లికేషన్లో ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ తోటి కనుక మీరు రాంగ్గా ఫిల్ చేసినప్పటికీ కూడా డాక్యుమెంటల్ వెరిఫికేషన్ అనే స్టేజ్లో మీరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము జాగ్రత్తగా అప్లికేషన్ గురించి 1-2 సార్లు డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత అప్లై చేస్తుంటే మనకి ఎట్లాంటి అవకతవకలు లేకుండా స్మూత్గా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత గమనించినట్లయితే సో మరి స్కీమ్ ఎలా ఉంటుంది, మరి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్లోనే మీరు గమనించినట్లయితే మనకేముందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందని చెప్పుకున్నాం కదా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందని చెప్పుకున్నాం కదా. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 కేటగిరీస్గా చేశారండి. ఓకేనా. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఏమో
జనరల్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఏమో టెక్నికల్. ఈ రెండు ఒకటే పేపర్లో ఉంటాయి, కాకపోతే ఇది సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. క్లియరా? అయితే ఈ సెక్షన్ 1లో జనరల్ కేటగిరీలు ఏముంటాయి అంటేనండి, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జనరల్ క్వాంట్ ఉంటుంది, దాంతోపాటు రీజనింగ్ ఉంటుందండి. ఓకేనా? ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3 సబ్జెక్టులు కలుపుకొని 85 క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ అండి? 85 క్వశ్చన్స్ ఇస్తారు. రైట్? అది ఫస్ట్ సెక్షన్ కిందకు వస్తుంది. దాని తర్వాత సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి టెక్నికల్ సెక్షన్ స్టార్ట్ అవుతుందండి. సో టెక్నికల్ సెక్షన్ వచ్చేసరికి ఎవరైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ పర్టికులర్ డొమైన్కి రిలేటెడ్ ఉన్నారో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ అనుకోండి. ఓకేనా? ఈ పేపర్ మీ సివిల్ డొమైన్కి సంబంధించి ఉంటుంది. అదే మీరు కనుక మెకానికల్ అనుకోండి, మీ పేపరు మెకానికల్కి సంబంధించి ఉంటుంది. అదే మీరు ఎలక్ట్రికల్ అనుకోండి, మీ పేపర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటుంది. అదే మీరు కెమికల్ అనుకోండి, మీ పేపర్ కెమికల్కి సంబంధించి ఉంటుంది. అంటే పర్టికులర్గా మీరు ఏ డిసిప్లిన్కి సంబంధించి కనుక మీరు అప్లికేషన్లో సెలెక్ట్ చేసి ఉంటారో ఆ డిసిప్లిన్కి సంబంధించినటువంటి పేపర్ ఇక్కడ అనేది ఎనేబుల్ అవుతుంది. రైట్ అండి? సో దీన్ని మనము టెక్నికల్ పేపర్ అని పిలుస్తాము. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 85 క్వశ్చన్స్ అనే ఉంటుంది. 85 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న 85 క్వశ్చన్స్, ఇక్కడ ఉన్నటువంటి 85 క్వశ్చన్స్, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అండి? 170 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్? సో 170 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 1 మార్క్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి టైం లిమిట్ ఎంత? 170 క్వశ్చన్ని మనము 150 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. రైట్? 2.5 hours అంటే 150 మినిట్స్లో మనము 170 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రైట్? నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/4 ఉంటుంది. అంటే ప్రతి 4 క్వశ్చన్లు కనుక రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది లెస్ చేయడం జరుగుతుంది. రైట్ అన్న? సో అందుకని మీరు గమనించాలి, టోటల్ 170 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఏదైనా రాంగ్ జరిగినట్టయితే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. రైట్? దాని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లే కేటగిరీని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ ఏవైతే ఉందో ఆ కేటగిరీని బట్టేసి మనకి సెలక్షన్ ఉంటుంది. కొంతమందికి ఏమో షార్ట్ లిజనింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంటేషను, దాంతోపాటు గ్రూప్ టాస్క్ ఆర్ డిస్కషను, దాని తర్వాత సైకోమెట్రిక్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఏమో డిపెండ్స్ ఆన్ ద కేటగిరీని బట్టండి. టైపింగ్, దాంతోపాటు కోర్టులో ఆఫీసర్స్ అయితేనేమో మాట్ కోర్ట్ ఉంటుంది, దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఇందాక మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పిన విధంగానే ఉంటుంది. బట్ ఈ స్లైడ్ యొక్క ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కంపల్సరీగా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. రైట్? కానీ మీరు ఎగ్జామ్ ఒకటే రాస్తారు. ఒకటే పేపర్లో 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి అనుకుంటే సెక్షన్ ఏలో జనరల్ టాపిక్ అంటే జనరల్ ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్ ఉంటే సెక్షన్ బిలోకి వచ్చేసరికి టెక్నికల్ అనేది ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏంటంటే మరి ఎగ్జామ్ రాశారు, మరి క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుందండి, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనే దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాము. మనకి సిబిటి బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మ్యాథ్స్ అంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఎట్లా? ఫస్ట్ జనరల్ పేపర్ అని చెప్పుకున్నాం కదా, అంటే జనరల్ ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగ్. రైట్ అన్న? సో దానికి సంబంధించిన పేపరు ప్లస్ టెక్నికల్ పేపర్ అంటే రెండింటిని కంప్లీట్ అంటే రెండింటిని కలిపి, ఓకేనా, రెండింటిని కలిపి మనకు రావాల్సినటువంటి మార్క్స్ ఎట్లా? అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే క్యాండిడేట్ కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉన్నట్లయితే మీకు 60% రావాలి క్వాలిఫైయింగ్ నేచర్, ముందు క్వాలిఫై అవ్వాలి అంటే. రైట్? దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఆర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కనుక అయ్యున్నట్లయితే, ఓకేనా, మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఓబీసీ నాన్ క్లెయిమర్ అయ్యున్నాయి కానీ లేదా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కనుక అయినట్లయితే మీకు 54% రావాలి. రైట్ అండి? దాంతోపాటు టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఓకేనా, ఇది మనకి సెకండ్ కేటగిరీ అని చెప్పాం కదా నాన్న. ఆ సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో అంటే ఇదిగోండి ఈ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ చూసారా, అంటే ఇది ఫస్ట్ పేపర్, అంటే ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించింది. రైట్ నాన్న? అందులోనే సెకండ్ పేపర్ ఉంది కదా టెక్నికల్,
ఆ టెక్నికల్లో కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. ఎంతంటే 50% ఇన్ ఆల్ కేటగిరీ. ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా అందులో 50% మార్క్స్ రావాల్సిందే. రైటా? సో ఈ విధంగా మనకి కంపల్సరీగా CBT 1 స్టేజ్ని మనము క్వాలిఫై అవ్వాలి. రైట్? నెక్స్ట్ వన్ మనం చూస్తే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ యొక్క ఫీ ఎంత. మీరు కనుక చూస్తే అఫీషియల్గా వాడే అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది మీరు అప్లై చేయాల్సినటువంటి పోర్టల్ యొక్క లింక్ డైరెక్ట్గా నేను ఇక్కడ అప్లై చేయించాను. రైటా? సో డైరెక్ట్ మీరు లింక్ని క్లిక్ చేసినా పర్వాలేదు, లేదనుకోండి జస్ట్ మీరు HPCL అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి. HPCL అఫీషియల్ సైట్లో మీకు కెరియర్ అనే ఆప్షన్ కనపడుతుంటుంది. ఆ కెరియర్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంటుందండి. అక్కడికి వచ్చేసరికి క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. రైట్? దాని తర్వాత కమింగ్ టు ద ఎగ్జామ్ ఫీ. మనం ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి, అర్హులైనటువంటి వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేయాలి అంటే ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ, దాంతోపాటు OBC నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ, దాంతోపాటు వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 1180 రూపాయలు మీరు పే చేసి ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వచ్చు, అంటే ఆ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అదే SC ST PWD అయితే మీకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు, మీకు ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగింది. రైట్? సో మీరు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం కనుక గమనించినట్లయితే మీరు చూస్తే ఇక్కడ వాడు HPCL ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మన శ్రీధర్ CC నుంచి ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తూ ఉన్నారో, ఓకేనా, సో ఆ పొజిషన్లో కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్కి మాత్రం మన శ్రీధర్ CC మాత్రం ప్రాక్టీస్ టెస్టులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ టెస్టులు అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఆ ప్రాక్టీస్ టెస్టులు అనేవి మీకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయండి. అంటే మనకి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ యాప్టిట్యూడ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ఏ స్పెసిఫిక్ కేటగిరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో అన్ని క్వశ్చన్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఆ మెథడ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మెథడ్ ఆఫ్ క్వశ్చన్సింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా ఉంటుంది, రైట్, దాన్ని డిస్క్రైబ్ చేస్తూ కమింగ్ టు ద టెక్నికల్కి వచ్చేసరికి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, జియో టెక్నికల్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సర్వేయింగ్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లాగా మీకు ఏ స్పెసిఫిక్ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మెకానికల్ వాళ్ళకైతేనేమో థర్మల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, దాంతోపాటుగా మెకానిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది, ప్రొడక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఈ విధంగా మనకి స్పెసిఫిక్ ఆ వింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారో ఆ విధంగా మనకి ఈ ప్రాక్టీస్ టెస్ట్లు అనేది ఇస్తూ మీ ప్రిపరేషన్కి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మీరు వీలైనంత వరకు కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.